ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు రాసే డిపార్ట్మెంటల్ పరీక్షలలో టఫ్ గా చెప్పుకునే పరీక్షలలో ఈఓటీ 141 పరీక్ష ముఖ్యమైనది. అయితే జిఓఎంఎస్ నంబర్ 29 డేటెడ్ 13/2/2025 ద్వారా ఈఓటీ 141 పరీక్ష సిలబస్ ను ఏపీపీఎస్సీ రివైజ్ చేసింది. రివైజ్ చేసినటువంటి ఈఓటీ 141 సిలబస్ ఏమిటి, టోటల్ గా సిలబస్ ఎలా ఉంది, ఈ కొత్త సిలబస్ కొత్తగా చేర్చినటువంటి అంశాలు ఏవి, ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది, ఈఓటీ 141 పరీక్షకు ఏ బేర్ యాక్ట్ బుక్స్ కొనాలి, వాటి ధర ఎంత వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ది అకౌంట్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ పేపర్ కోడ్ 141 నే షార్ట్ ఫామ్ లో ఈఓటీ 141 అంటుంటాం. గతంలో ఈ 141 పరీక్షలో 6 అంశాలు సిలబస్ గా ఉండేవి. అవి ద ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1, ద ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1, ద ఏపీ బడ్జెట్ మాన్యువల్, అండ్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్, the Constitution of India, Andhra Pradesh Pension Code, AP Revised Pension Rules 1980. వీటితో పాటు రివైజ్డ్ పే స్కేల్స్ కు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా అడిగేవారు. జిఓఎంఎస్ నంబర్ 29 తేదీ 13/2/2025 ద్వారా ఏపీ డిపార్ట్మెంటల్ టెస్ట్ రూల్స్ 1965 లోని రూల్ నెంబర్ 14 ఆఫ్ ఏ ఆఫ్ 1 ని అమెండ్మెంట్ చేస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఈఓటీ 141 సిలబస్ కు మరో 4 అంశాలను ఏపీపీఎస్సీ అదనంగా చేర్చింది. ఇలా రివైజ్ చేయబడినటువంటి కొత్త సిలబస్ మే 2025 సెషన్ నోటిఫికేషన్ నుండి అమల్లోకి వస్తుంది. కొత్తగా చేర్చిన అంశాలు: ఆంధ్రప్రదేశ్ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్ 2006, ఆంధ్రప్రదేశ్ లీవ్ రూల్స్ 1933, ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996, ఆంధ్రప్రదేశ్ ట్రావెలింగ్ అలవెన్స్ రూల్స్ 1996. టోటల్ గా ఈఓటీ 141 సిలబస్ పెరిగిందని, ఎగ్జామ్ కూడా మరింత కష్టంగా మారబోతుందని మనకు ఈ సిలబస్ ద్వారా అర్థమవుతుంది. అయితే ఈ ఛానల్లోని వీడియోస్ ని ఫాలో అవుతూ టిప్స్ మరియు గైడెన్స్ ద్వారా ఈఓటీ 141 పరీక్షను ఈజీగానే పాస్ అవ్వవచ్చు. అకౌంట్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఈఓటీ 141 పరీక్ష విత్ బేర్ యాక్ట్ బుక్స్ తో జరిగే పరీక్ష. అంటే ప్రశ్నలకు బేర్ యాక్ట్ బుక్స్ ను చూస్తూ జవాబులను వెతుకుతూ రాసే పరీక్ష అన్నమాట. అయితే ఈ జిఓఎంఎస్ నంబర్ 29 తేదీ 13/2/2025 ద్వారా ఏపీపీఎస్సీ వారు మరో 4 బేర్ యాక్ట్ బుక్స్ ను అదనంగా సిలబస్ కు చేర్చారు. ఇప్పుడు కొత్త సిలబస్ ప్రకారం ఏ బేర్ యాక్ట్ బుక్స్ కొనాలి, వాటి ధర ఎంతో తెలుసుకుందాం. డిపార్ట్మెంటల్ టెస్ట్ బుక్స్ ని రకరకాల పబ్లికేషన్స్ వారు పబ్లిష్ చేస్తున్నారు. అయితే వాటిలో ముఖ్యమైనవి మరియు ఎక్కువ మంది వాడేటువంటి పబ్లికేషన్స్ శ్రీనివాస పబ్లికేషన్ మరియు సుజాత లా బుక్స్. ఈఓటీ 141 బేర్ యాక్ట్ బుక్స్ యొక్క ధర ఈ 2 పబ్లికేషన్స్ లో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఏపీఎఫ్సి వాల్యూమ్ 1, ఏపీ ఫైనాన్షియల్ కోడ్ వాల్యూమ్ 1 బేర్ యాక్ట్ బుక్ ధర శ్రీనివాస మరియు సుజాత లా బుక్స్ లో 500 రూపాయలుగా ఉంది. ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 బేర్ యాక్ట్ బుక్ ధర శ్రీనివాస పబ్లికేషన్స్ లో 500 రూపాయలుగా ఉండగా సుజాత లా బుక్స్ లో 550 రూపాయలుగా ఉంది. ఏపీ బడ్జెట్ మాన్యువల్ బేర్ యాక్ట్ బుక్ ధర శ్రీనివాస మరియు సుజాత లా బుక్స్ లో 600 రూపాయలుగా ఉంది. అండ్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ గవర్నమెంట్ అకౌంట్స్ అండ్ ఆడిట్ బేర్ యాక్ట్ బుక్ ధర శ్రీనివాస పబ్లికేషన్స్ లో 600 రూపాయలు ఉండగా సుజాత లా బుక్స్ లో 550 రూపాయలుగా ఉంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బేర్ యాక్ట్ బుక్ ధర శ్రీనివాస పబ్లికేషన్ లో 100 రూపాయలు ఉండగా సుజాత లా బుక్స్ లో 110 రూపాయలుగా ఉంది. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980 బేర్ యాక్ట్ బుక్ ధర శ్రీనివాస పబ్లికేషన్స్ లో 600 రూపాయలుగా ఉండగా సుజాత లా బుక్స్ లో 550 రూపాయలుగా ఉంది. ఏపీ ఫండమెంటల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్ 2006 బేర్ యాక్ట్ బుక్ ద్వారా శ్రీనివాస పబ్లికేషన్స్ లో 500 రూపాయలుగా ఉండగా సుజాత లా బుక్స్ లో 400 రూపాయలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లీవ్ రూల్స్ 1933 బేర్ యాక్ట్ బుక్ ద్వారా శ్రీనివాస మరియు సుజాత లా బుక్స్ లో 300 రూపాయలుగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 బేర్ యాక్ట్ బుక్ ధర శ్రీనివాస మరియు సుజాత లా బుక్స్ లో 200 రూపాయలుగా ఉంది.
ఏపీ ట్రావెలింగ్ అలవెన్స్ రూల్స్ 1996 బేర్ యాక్ట్ బుక్ ధర శ్రీనివాస పబ్లికేషన్ లో 600 రూపాయలు గాను, సుజాత లా బుక్స్ లో 500 రూపాయలు గాను ఉంది. టోటల్ గా ఈఓటి 141 పరీక్షకు సంబంధించి అన్ని బేర్ యాక్ట్ పుస్తకాల యొక్క ధర శ్రీనివాస పబ్లికేషన్స్ ప్రకారం 4500 రూపాయలుగా ఉండగా, సుజాత లా బుక్స్ లో టోటల్ పుస్తకాల ధర 4260 రూపాయలుగా ఉంది. ఈఓటి 141 పరీక్షకు సంబంధించి ఇప్పుడు మనం తెలుపుకున్నటువంటి 2 పబ్లికేషన్ బేర్ యాక్ట్ బుక్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. అలాగే రెండిట్లో మ్యాటర్ కూడా సేమ్ గానే ఉంటుంది. అయితే ట్రెజరీ కోడ్ బేర్ యాక్ట్ బుక్ మాత్రం సుజాత లా బుక్స్ వారివి ప్రశ్నలకు జవాబులు వెతకడానికి చాలా ఈజీగా ఉంటుంది. కావున ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1 బుక్ ను కొనేటప్పుడు సుజాత లా బుక్స్ వారిదే తీసుకోవడం మంచిది. అలాగే బడ్జెట్ మాన్యువల్ బేర్ యాక్ట్ బుక్ శ్రీనివాస పబ్లికేషన్ వారివి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి బడ్జెట్ మాన్యువల్ బేర్ యాక్ట్ బుక్ ను శ్రీనివాస పబ్లికేషన్ వారిదే తీసుకుంటే బాగుంటుంది. ఈ 2 బుక్స్ మినహా మిగిలినటువంటి బేర్ యాక్ట్ బుక్స్ ను ఏ పబ్లికేషన్ వారివి కొనుక్కున్నా పర్వాలేదు.